చిన్న నువ్వు సామాన్యుడైనటువంటి వాడి పాదాలు పట్టుకోలేదు. సకల ప్రపంచానికంతటికీ కూడా ఎవడైతే ఆధారమై ఉన్నాడో అతన్ని ఆధారంగా నువ్వు పెట్టుకుని ఉన్నావు నైనా, నీకు శుభం కలుగుతుంది, వెళ్ళు అనగానే పసివాడు బయలుదేరి వెళ్ళిపోతున్నాక వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ వర్ణించినటువంటి నారాయణ రూపం కళ్ళ మొదలు కనబడుతోంది. అన్నమాచార్య వారు నారాయణ రూపాన్ని వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన ఇది. సాయంత్రం 7 గంటలు అయిపోయింది, చీకటి పడిపోయింది. అడవి కదా, అందరికన్నా ముందుగా ఇంకా చీకటి పడిపోతుందట. ఆ అడవిలో పడిపోతున్నాడు చిన్నవాడు. అతడే రక్షకుడందరి కతడే పతి కొండగా భయపడ చోటే కనుగల శరణాగతులకు మాకును పట్టిబడి ఇక భయపడచోటేది. మాకు భయపడవలసినటువంటి అవసరం ఏది? నమ్ముకున్నటువంటి దైవం ఎటువంటి వాడు? ఆ స్వామి అనంతమైనటువంటి చేతులతో ఉన్నాడు. సహస్రబాహో అని కదా మనకు అనంతాయుధములు, అనంతమైనటువంటి ఉన్నాయి కదా. ఆయనకి శంఖబృందందకి చక్రీది కీలకమని ప్రార్థిస్తున్నాం కదా మనం. అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. ఎవరైనా మనకు భయం కలిగించేవాడు ఉన్నారంటే మనల్ని రక్షించడానికి అనంతాయుధములు అనంతుడు ధరించుకున్నాడు. ఈరోజు రక్షించేటప్పటి రోజు వెళ్ళిపోడు ఆయన డ్యూటీ దిగి. అనంతుడై ఉంటాడు, శాశ్వతుడై ఉంటాడు. అటువంటి స్వామి యొక్క దయ ఉంది. భావింపగా భయపడచోటేది మాకు.
అనుకుంటూ చిన్నవాడు వెళ్ళిపోతున్నాడండి. అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో నిజంగానే అంధకార బంధురమైపోయింది, చీకటి మొత్తం అంతా, అరణ్యం అంతా కూడా. అటువంటి అరణ్యంలో వెళుతున్నాడు ధ్రువుడు. ఆ చీకటి అసలు ఎలా ఉన్నదో ఏమిటో ఒక్కసారి వర్ణించారండి భాగవతంలో పోతన్న గారు. ఆ అంధకార బంధురమైనటువంటి చీకట్లో ఆ కంటికి కొన్ని కనబడుతున్నాయి ధ్రువుడికి. ఎలా కనబడుతున్నాయట? చీకటి గ్రమ్మియున్న చీకటి గ్రమ్మియున్న వనసీమ, చీకటి గ్రమ్మియున్న వనసీమ ముకుంద వినీల దేహమై మ్రాకులు కేశవాభయ కరాజ సహస్రములై గిరేంద్రవల్ శ్రీకమలాధిపంకటల సీమలులై జనార్దనాస్తోకపురములై తరకానేక వ్యుత్పదంబు హరినెత్తిన కొడుకైతో పగా ఏగు చుట్టను ధ్రువుండు విరక్తమూర్తి. ఆ జై శ్రీమద్రమారమణ గోవింద. ఎలా వెళ్ళిపోతున్నట్ట? చీకటి గ్రమ్మియున్న వనసీమ. ఆ చీకటిగా ఉన్న వనసీమను ఎలా అనుకున్నట్ట? మా అమ్మ చెప్పింది నారాయణుడు నల్లగా ఉంటాడని, నారాయణుడి యొక్క శరీరపు ఛాయ ఇలాగే ఉంటుందేమో అనుకుని వెళ్ళిపోతున్నాడట. అనేకమైన ఆకాశాన్ని అంటుకునే వృక్షాలు ఉన్నాయట, వాటికి వేలాది కొమ్మలు అలా ఇలా తిరుగుతూ ఉన్నాయట. పిల్లలైతే భయపడతారు, పెద్దవాళ్ళే భయపడతారు, పిల్లలేమిటి వాడు చూసి అనుకుంటున్నట్ట. ఏమనుకుంటున్నట్ట? మ్రాకులు కేశవాభయకరాబ్జ సహస్రములై. మా అమ్మ 1000 చేతులు ఉంటాయని చెప్పింది విష్ణుమూర్తికి. అయినా కాబట్టి ఆ కొమ్మలన్నీ కూడా విష్ణుమూర్తివి, 1000 చేతులు కావాలి, నన్ను రా నన్ను రా అని పిలుస్తున్నట్లుగా ఉందనుకుంటున్నట్టు చిన్నవాడు. ఇంకా ఎత్తు నుంచి పడిపోతున్నట్టు జలపాతాలు, నీళ్లు, అవన్నీ ఏమనుకుంటున్నట్ట? నారాయణుడు జలములలో ఉంటాడు. నారములు అంటే నీళ్లు, అందువల్ల నారాయణుడి యొక్క కృప ఈ నీళ్ల రూపంలో వస్తున్నట్టుగా ఉందని అలా అనుకుంటున్నట్ట. ఇంకా కొండలు ఉన్నాయట, అంత తెత్తు కొండలు ఉన్నాయట, అవన్నీ నారాయణుడి యొక్క తొడలు అనుకుంటున్నట్ట చిన్నవాడు. అలా అనుకుని ఆకాశానికి చూడగానే కోట్ల నక్షత్రాలతో ఉన్న ఆకాశం కనిపించింది. ఓహో, నారాయణుడు విశ్వమూర్తి కదా, ఆయన తల మీద ఒక గొడుగు ఉండాలి కదా, అందువల్ల ఈ నక్షత్రాలతో ఉన్న ఆకాశం కాస్త స్వామి తల మీద ఉండి గొడుగు అనుకుంటున్నట్టండి. అలా అనుకుని ముందుకు సాగి వెళ్ళిపోతున్నట్టండి. పాపం పిల్లలు అనంటే అలా ఉండాలన్నమాట. వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా మంచి భక్తి, మంచి సత్సాంగత్యము, మంచి సంస్కారం అవన్నీ పిల్లలందరికీ కూడా నేర్పుతూ ఉండాలన్నమాట. ఒరే మనం ఎప్పుడు ఓం నమ శివాయ అంటాం, మనం ఓం నమ శివాయ అనాలి. లేదా ఒరే మనం ఎప్పుడు నారాయణాయ అంటాం, ఎప్పుడు నారాయణాయ అనాలని వాళ్ళకి నేర్పకూడదు అన్నమాట. గురువులు కూడా దాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. ఓ గురువు గారి దగ్గరికి వచ్చారన్నమాట 2 శిష్యులు. గురువు గారు అన్నారు, నీవేమి మతము అన్నాడు. మాది నిలువు మతము అన్నట్టు, ఇలా మాది ఏ మతం అన్నట్ట. పక్కన ఇంకొకటి వచ్చాట, మేము అసలు వాడి ముఖాన్ని కూడా చూడవండి, మాది అడ్డనామాల మతం అండి అన్నాడు. ఓహో, ఇప్పుడు సైగుడు అన్నమాట. ఒరే వాడి మొహాన్ని నువ్వు చూడకు, నీ మొహాన్ని వాడు చూడటం అన్నమాట. ఇద్దరు కూడా ఎవరి దారిని వాడు సేవలు చేసుకోండి గురువుగారికి, ఎవరి విద్యను వాళ్ళు నేర్చుకోండి అబ్బాయి అని చెప్పారనమాట. ఓ రోజు గురువుగారు ఎండలో వెళ్ళి పాప ఏదో పరాయి ఊరు వెళ్ళొచ్చారనమాట. ఒరే కాళ్ళు పగిలిపోతున్నాయిరా, ఎంత నొప్పులుగా ఉన్నాయో, ఒరే శివ నువ్వు ఇట్లా అన్నాడు. ఆ గురువుగారు అన్నట్ట, ఒరే నా కుడికాలు నువ్వు పట్టున్నాను, ఒరే కేశవ్ అన్నట్టు వాడు వచ్చాడు, నువ్వు ఎడవకాలు పట్టున్నా అన్నా అన్నట్ట. కాళ్ళు పడుతున్నట్టు గురువుగారు, వాడు పట్టిన కాలు నేను పట్టనండి, వాడు నా కాలు ముట్టుకున్నాడంటే వాడు అయిపోయాడు అనమాట. ఇంకోటి అంటున్నాడు అన్నమాట, గురువుగారు వాడి కేశవుడు కాలు నేను అంతకన్నా ముట్టుకుని, వాడు నా కాలు ముట్టుకున్నాడంటే వాడు అయిపోయాడండి గురువుగారు. ఈ లోపల ఈ కేశవుడు ఏదో పరుండి వెళ్ళాడనమాట. ఈ కేశవుడి యొక్క కాళ్ళలో నుంచి కూడా కేశవ 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 అని శబ్దం వస్తుంది. నాకు ఎంత కోశంగా ఉందో, అసలు ఎంత క్లేశంగా ఉందో అనుకుని ఆ కేశవుడి కాళ్ళ మీద ఒక్క దెబ్బ వేశాడు. గురువుగారు అన్నారు, ఒరేయ్ ఎందుకు
దావచ్చు వారిందండి, ఏం పర్వాలేదు. అనేటప్పటికల్లా వాడు చూసాక, ఎరా నా కేశవుడి కాలికి అంత దెబ్బ వేస్తావరా, నాకు సమయం వస్తుంది లేదని వీడెందుకో బయటకు వెళ్ళాడనమాట. వాడు పక్కనే ఉన్నటువంటి ఓ విసనకర్ర తీసి హత్తుమనేసాడు. అయ్య బాబు చచ్చిపోయారు అన్నారు గురువుగారు. అన్నారు ఏమైందా, ఏం చేసావు? ఆ గురువుగారు ఏం లేదండి, ఏదో చేమొచ్చి పాకుతుంటే మిమ్మల్ని కుట్టేస్తున్నావు, అది కుట్టిన దానికంటే నువ్వు కొట్టిందే ఎక్కువ ఉందిరా నాకు అని గురువుగారు బాధపడి వాడు వచ్చాడనమాట. గురువుగారు నేను ఇంకా సహించేది లేదు, మీరు కలవ చేసుకోకండి, వాడు నా శివుడి కాళ్ళను కొడతాడా, అమ్మగారు ఏదో రోకల బండిలో తీసుకురండి. ఒరే వాడినవా, ఈ పక్కనే గండ్రగొడ్డలు ఉందిరా, నాకు వెంటనే నీ రోజున నీ శివ అన్నటువంటి మాట లేకుండా చేస్తాను, అసలు ఏం చేస్తాడో చూడు నీ శివుడి కాలని అని వీడన్నాడు అనమాట. ఒరే నీ కేశవుడి కాలని బండలు వేసి పచ్చడి చేసేస్తాను, మీ మొహాలు మండ, మీ ఇద్దరు కూడా శిష్యులని చేరదీస్తే గురువుగారి కాళ్ళని కొట్టే పని చేస్తారు, శివుడి కాలైనా కేశవుడి కాలైనా రెండు నా కాళ్ళు రావి. దుర్మార్గులారా, మీరిద్దరు ఇలాంటి వాడాలి, ఇలాంటి శిష్యులై ఉండకూడదు. వెళ్ళిపోతున్నాడు చూడండి చిన్నవాడు, విరక్తమూర్తి అయిపోయాడు. అమ్మ అని ఉన్నదా, నాయన అని ఉన్నదా, తన ఊరని ఉన్నదా, తన ఇల్లని ఉందా, ఏమీ లేదు పసివాడికి. ఏమసలు ఆకలి తప్పుల సంగతే మర్చిపోయాడు. 5 ఏళ్లవాడు పసివాడు వెళ్ళిపోతూ ఉన్నాడట, నారాయణ నామ సంకీర్తన చేస్తూ. నువ్వెప్పుడు భయపడకుండా ఉండాలంటే అభయమూర్తి అయిన నారాయణ నామస్మరణం చెయ్యమ్మా అని వాళ్ళమ్మ చెప్పింది కదా. ఆహా, నాకెందుకు, సర్వ భయాలను పోగొట్టేటువంటి దివ్యమైనటువంటి గోవింద నామస్మరణ నాతో ఉన్నది అనుకుని చిన్నవాడు సాగిపోతున్నట్టండి ముందుగా. జై శ్రీమద్రమారమణ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద 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 గోవింద. మీరందరూ కూడా మాతో కలిపి పాడితే ఆ నారాయణానుగ్రహం మన దగ్గర కూడా వచ్చేస్తుంది, ధ్రువుడిని దాటుకుని. గోవింద గోవింద యని కొలువరే, గోవింద యని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే, గోవింద యని కొలువరే, గోవింద 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 గోవింద.
లక్ష్మీ రమణ గోవింద, గజేంద్ర వరద గోవింద. పరమ భాగవతోత్తముడైనటువంటి పసివాడి మనస్సు నిండా వేరే ఆలోచనలు వెళ్ళిపోయాయి. ప్రయాణమయ్యేంత వరకు ఒక ఆలోచన ఉంది, తండ్రి తొడనెక్కాలన్న కోరిక. ఆ తండ్రి తొడనెక్కాలన్నటువంటి కోరిక ఎలా మారిపోయిందంటే శ్రీమన్నారాయణ యొక్క పదార విందాలపైననే పసివాడికి లగ్నం అయిపోయింది మనస్సు. అలా ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి సమయంలో ఒక రాతి పైన, ఒక రాతి అరుగుపైన కూర్చుండిపోయాడు. ఎలా వెళ్ళాలో తెలియలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ అంధకారబంధరమైన అడవిలో సన్నని వెలుగు రేఖ కనిపించింది. అది ఇంకొంచెం పెద్దదైంది, ఇంకొంచెం పెద్దదైంది. ఒక్కసారి భళ్ళున తెల్లవారిపోయినట్లుగా ఊహించరానంత వెలుగు వచ్చేసేసింది అరణ్యంలోనికి. ఎక్కడికి వెలుగు? అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి, ఇంకా అర్ధరాత్రి కూడా అయినట్టుగా లేదు, అప్పుడే తెల్లవారిపోయిందేంటి అని పసివాడు చూస్తూ ఉన్న సమయంలో అటువంటి అద్భుతమైన కాంతి కలిగిన మహానుభావుడు ఎవరు అంటే మహతీ వీణాగాన విశారదుడైన నారదుల వార్చండి. జై శ్రీమద్ రమణ గోవింద. ఆ మహానుభావుడు వచ్చేస్తున్నట్టండి. నారాయణుడితడు నరులారా మీరు శరణరో మిమ్ముగా చేని, నారాయణుడితడు నరులారా మీరు శరణరో మిమ్ముగా చేని, నారాయణుడితడు నరులారా
కొలిచెను 3 అడుగుల జగమెల్లాను కొలిచిన వారిని చేకొనకుండునా. ఎంత పరమార్థంగా ఉండేటువంటి అర్థము, ఎంత సులభంగా భక్తులకు ఆయన అనుగ్రహిస్తాడు అనేది ఈరోజు మనకు ఒక పవిత్రమైనటువంటి పుణ్య పర్వదినం. అదేమిటంటే ఈ రోజున వామన జయంతి, శ్రావణ బహుళ ద్వాదశి రోజున మనకు తెలియకుండా ఈ రోజున వామన జయంతి నాడు నారాయణ సాక్షాత్కారం జరిగినటువంటిది. ఈ రోజున సరిగ్గా మధ్యాహ్నపు వేళ ఇటువంటి సమయంలోనే శ్రీమన్నారాయణుడు ఎత్తిన మొదటి మానవ అవతారం. అంతవరకు ఆయన వామన అవతారం వరకు నరావతారం మానవావతారం లేదు. మొదటి మానవ అవతారం ఏదైనా ఉంది అంటే కేవలం వామనావతారమే మొదటి మానవ అవతారం. అటువంటి వామన జయంతి ఈ రోజున పరిపూర్ణమైనటువంటి నారాయణ కటాక్షం. వామన అవతారంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పిల్లలకి మంచి విద్యలు రావాలి అంటే వామన చరిత్ర చదివించేవాళ్ళు. అందువల్ల పిల్లలందరూ కూడా కాలేజీలో బాగా జాయిన్ అయ్యారు, బాగా చదువుకుంటూ ఉన్నారు. ఆ వామనుల వారి యొక్క అనుగ్రహం, త్రివిక్రమమూర్తి అయినటువంటి వామనుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుతూ వామనావతార గోవింద. అలా నారద మహర్షుల వారు అక్కడి నుంచి వచ్చేస్తున్నట్ట. ఈ చిన్నవాడు చూశాడు, ఈయన ఎక్కడో చూసినట్టుంది నాకు తెలుసు అన్నట్టున్నట్ట. ఎక్కడ తెలుసుకున్నాడు? వాళ్ళమ్మ చెప్పింది. మెడలో తులసి మాలతో ఉంటాడు, తులసి పూసల మాల వేసుకుంటాడు, చేతుల్లో వీణ ఉంటుంది, మరొక చేతుల్లో చిడతలు ఉంటాయి, కాళ్ళకు చక్కని బంగారు గజ్జలు ఉంటాయి, నాట్యం చేస్తూ ఉంటాడు, మంచి నామాన్ని దిద్దుకుని ఉంటాడు. ఆయనే మహానుభావుడైన 3 లోకాలు తిరిగేటువంటి నారద మహర్షి. ఎక్కడ నారద మహర్షి ఉంటాడో అక్కడ నారాయణుడు సగం వచ్చేసినట్టే లెక్క. నారద భగవానుల వారి సాక్షాత్కారం ఎక్కడ జరుగుతుందో అక్కడ భగవంతుడి కృప ముందర నడిచి వస్తేనే నారదుడు వస్తాడు. అటువంటి నారదుల వారిని గుర్తుపట్టేశాడు. చూడగానే వెంటనే వెళ్ళి వాళ్ళమ్మ చెప్పేది ఎలా దండం పెట్టాలో కాళ్ళకు దండం పెట్టేశాడు. పుత్రస్య ధ్రువనామధేయస్య అహంభో అభివాదయత్. ఎరా మీ నాన్న